మీ పేరేం పేరండి? నా పేరు నాగేశ్వరరావు సార్. నాగేశ్వరరావు. ఏ ఊరండి? తెక్కలపాడు సార్ మాది. తెక్కలపాడు మండలం అండి? మండలం జగ్గైపేట మండలం సార్. జగ్గైపేట మండలం. ఏమి విత్తనం పెట్టారండి? ఏదో 5555 పెట్టాం సార్. ఎక్కడ తెచ్చారండి విత్తనాలు? కృషి అగ్రో సేవా ఏజెన్సీ ఖమ్మం కార్డు తెచ్చాం సార్. ఖమ్మం తెచ్చారు. అవును సార్. మీ కాపు ఎలా అనిపిస్తుందండి? అసలు కాపు ఏం లేదు సార్, ఎరగదీసింది సార్ కాపు మొత్తం. మినిమం మనం కోసినా చేసినా కానీ సార్ ఇప్పుడు 20 క్వింటాలు 18 నుంచి 20 క్వింటాలు కాయలేదు సార్. ఇది ఫస్ట్ కాపే సార్. ఇది మీరు డైరెక్ట్ తీసుకుంటారా ఫీల్డ్ చూసారండి? ఇది ఫీల్డ్ చూసాం సార్. ఇది ఫీల్డ్ సార్ కృషి అగ్రో ఏజెన్సీ వాళ్ళు అక్కడ ఫీల్డ్ పెట్టారు సార్. అది నాచిపల్లి కాడ ఆడ ఫీల్డ్ చూసాం సార్. ఫీల్డ్ చూస్తే ఆడ బాగుంది సార్. ఆడ బాగుంది, దాన్ని బట్టి ఎంచుకున్నాం మేము. ఇది ఓకే. మీకు అక్కడ చూసినట్టు కానీ ఇంకా ఎట్లా ఉంది కాపు? అక్కడ చూసి కాపు అక్కడ కన్నా ఇక్కడ ఇది కొంచెం మాకు బాగా ఉన్నట్టు అనిపించింది సార్. ఇది చెట్టు నిండా కాపే సార్. ఇది ఒకసారి దగ్గర అయితే చూపిద్దాం. చూడండి, ఏ చెట్టు చూసినా కాసి కింద పడ్డది అనమాట. తోట కూడా చూడండి సార్, చూడండి ఎంత కాపు పడదో. చూడండి ఎంత కాపు పడదో చూడండి. మళ్ళీ మీ భూమి ఏం భూమి అండి? ఇది మామూలుగా ఈ భూమే సార్. ఇది పెద్ద భూమి కాదు సార్. అది బండకి వచ్చి చూడండి సార్, మొత్తం కాయలయ్యే ఇరుతే చేస్తే సార్. అది చూడండి ఎంత చిక్కటి కాపు సరే సార్. పై చివరి దాకా కూడా కాపే వస్తుంది చూడండి. చివరికల్లా మొత్తం కాయ ఉంది సార్. అది చూడండి, పై చివరి దాకా కూడా కాపే. పై చివరి దాకా కూడా కాపే ఉంది. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అండి? మీ ఊళ్ళందరూ ఏమంటున్నారండి ఈ వెరైటీని చూసి? ఈ వెరైటీని చూసి మా కాడికి వచ్చి తోటకు వచ్చి చూసేనోళ్ళు అలాగని చూడనోళ్ళు అనేది లేదు సార్. ఇది ఈ వెరైటీని నెక్స్ట్ ఇయర్ కూడా ఈ వెరైటీని ఎంచుకోవాలనే ప్లాన్ లో ఉన్నారు సార్ అంతా. ఇది మీ ఊరు చూసిన వాళ్ళంతా ఇప్పుడు తోటలు వేసారు అందరూ. అవును సార్. ఇది ఈ మందులు కూడా మనం చెప్పినా కొట్టారండి మీరు? మనం చెప్పినా సార్. టార్గెట్ 999 కొట్టాము సార్. దాంట్లో రేస్ ఇచ్చారు సార్. ఇచ్చారు సార్. ఇది ఒకసారి 3D+ కొట్టారు ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్న మొక్కలు అప్పుడు ఏం తెలదు. ఫస్ట్ స్టార్టింగ్ చిన్న మొక్కలప్పుడు 3D+ ఇచ్చారు సార్. అది కొట్టాము. అది దాని తర్వాత ఏం చేసామంటే ఇది టార్గెట్ 999 రేస్ ఇచ్చారు సార్. 2 సార్లు కొట్టాము సార్. దీన్ని స్ప్రే చేసాం. 2 సార్లు స్ప్రే చేస్తే అసలు ఏం లేదు, కాపు దిగిపోయింది సార్. అది పోతకే ఉంది, కాపుకి ఉంది, దానికే ఉంది సార్. ఇది మళ్ళీ కొట్టుకోవడానికి మళ్ళీ ఇంకో స్టెప్ కొట్టడానికి మళ్ళీ రెడీగా తీసుకుంటున్నాం సార్. అది చూడండి అండి కాపు చూడండి ఎంత చిక్కటి కాపు. ఆకుల కంటే కూడా కాయలు ఎక్కువ ఉన్నాయి. ఏదో డబుల్ పై రావడం జరిగింది. ఇది వచ్చేసి తక్కలపాడు అండి. తక్కలపాడు సార్. తక్కలపాడు మండలం సార్. మాది ఎన్టీఆర్ జిల్లా సార్. అది ఎంత కాసిందో మండ చూడండి, వంగిపోయింది. చెట్లు నిలబడే ఇదిలో లేదు సార్. మొత్తం కాపు పడి మొత్తం ఇది స్టేజ్ లో ఉన్నాయి సార్. అది మొత్తం చూడండి ఎట్లా ఉందో కాపు. మొత్తం మీరు ఎంతమంది రండి? మీ పేరేం పేరండి? మీది ఎలా ఉందండి తోట? ఒకసారి అటు చూపిట్టు. మీది ఎట్లా ఉందండి తోట? మీది ఎలా ఉందండి? మీ తోట జోల వేసారా? మీది పోయి చచ్చిపోయింది అది? తేజ వేసారు. అది లైన్ కాలేదు సార్. అయితే జ్వాల వేసుకుంటాం సార్. అయితే మీది ఎట్లుందండి? సేమ్ ఇంతే సార్. ఇది మేము మొత్తం మన కాడ వేయించుకునే ఇత్తనమే కాబట్టి అది అంతా ఇంతే ఉంది సార్. ఇది ఓకే. మొత్తం చూడండి ఒకసారి కాపు చూడండి అండి ఎట్లా కాసిందో. తక్కలపాడు గ్రామం, మన జగ్గైపేట మండలం. ఇంటి పేరు ఏం పేరండి? ధరావతి నాగేశ్వరరావు సార్. మా ఇంటి పేరు ధరావతి నాగేశ్వరరావు. చూడండి ఎంత కాపు, చిక్కడి కాపు. ఏ చెట్టు చూసినా కాపే ఉంది. చూడండి ఎంత బాగా కాసిందో. పై చివరి దాకా కూడా కాపే ఉంది. చూడండి పై చివరి దాకా కూడా చూడండి ఎంత చిక్కడి కాపు. మీకు విల్ట్ కానీ గుబ్బ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? విల్ట్ కానీ గుబ్బ కానీ ఏం రాలేదు సార్. ప్రజెంట్ గా అయితే మనకు ఇచ్చిన మందులను బట్టి చెట్టు మొత్తం బట్టిగా ఆరోగ్యంగానే ఉంది సార్. చెట్టు ఉండటానికి కాపుతోనే. ఒక మంటకే చూడు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఒకసారి ఇలా వదిలేసి ఒకే మంట సార్. అది ఏమండ. ఓకే. ఈ ఇత్తనం పెట్టుకోవచ్చు అంటారు అందరూ? రైతులు అదే నమ్మకంగా పెట్టుకోవచ్చు సార్. ఎందుకంటే దాన్ని బట్టి మనం చేసి నెక్స్ట్ ఇయర్ కూడా అదే ఇత్తనాన్ని వేయించుకోవడానికి మేము అంతా ప్లాన్ చేసుకొని ఉన్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ అండి.